బ్రేకింగ్ న్యూస్. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దుబాయ్లోని హోటల్పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక దాడితో అగ్రరాజ్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. దుబాయ్ అంటేనే ఎత్తైన భవనాలకు, పర్యాటకానికి నిలయం. అలాంటి చోట బాంబుల మోత వినిపించడంతో పర్యాటకులు చెల్లాచెదురయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ స్థిరపడిన వేలాది మంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు కూడా తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. పామిన్ దుబాయ్ హోటల్ పైన ఇరాన్ మిస్సైళ్లు పేలాయి. దీంతో ప్రజలు ఆహాకారాలు చేస్తూ చెల్లాచెదురయ్యారు. అబుదాబి, దోహా, రియాద్ పైన దాడులు చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న మంచు విష్ణు అక్కడ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయో తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆకాశంలో మిసైల్ కనిపిస్తున్నాయని, వాటిని అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో ఇల్లు కదులుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదన్నారు. శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ప్రజల్ని సురక్షితంగా ఉంచుతున్న యుఏఈ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితం ఎంత సున్నితమైనదో ఇటువంటి క్షణాలు మనకు గుర్తు చేస్తాయన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు బ్రేక్ మోగినా అక్కడ ఏమైనా జరిగినా మేము బంకర్స్ లోకి వెళ్ళిపోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటు ఎప్పుడైతే సైరన్స్ మోగుతాయో వెంటనే సమయం ఉంటుంది, ఆ సమయంలోపు బంకర్స్ లోకి వెళ్ళిపోవాలి. ప్రతి బిల్డింగ్ దగ్గర బంకర్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ప్రెసెంట్ మాకైతే కొంచెం భయం లేదు, కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియక మేము ఇక్కడ గడుపుతున్నాము. గత 3 రోజుల పాటు ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది అంటూ వాళ్ళకి ఆఫీస్ నుంచి అలర్ట్స్ మెసేజెస్ వచ్చాయి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ దాడులకి సంబంధించి ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇంకా సాయంత్రం వరకు ఈ దాడులు ఇంకా భీకరంగా మారే ఛాన్సెసే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ దుబాయ్లో అంతా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ 3 దేశాల మధ్య పరస్పర దాడులతో అయితే గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నాయి. భారతీయులంతా సురక్షిత స్థావరాల్లో ఉండాలి అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ కూడా జారీ చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్ పక్పూర్ మృతి చెందినట్లుగా కూడా ప్రచారం అందుతోంది. పామిన్ దుబాయ్ హోటల్పై అయితే ఇరాన్ దాడులు చేసిన వెంటనే అక్కడ ఉన్న టూరిస్టులు కానీ అదే సమయంలో అక్కడే ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వచ్చి ఎటువైపు వెళ్తున్నామో తెలియక ఒక్కసారిగా భయపడిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని కూడా ఇరాన్ పూర్తిగా అయితే మూసివేసింది. అక్కడ ఎయిర్పోర్ట్స్ కొన్ని ప్రధానంగా ఎక్కడైతే
షార్జా ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొన్ని ఇండియాకి రావాల్సిన ఫ్లైట్స్ కూడా తిరిగి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు టూరిస్టులు కానివ్వచ్చు, అక్కడే వెళ్తూ ఉన్న అమెరికా నుంచి యుఎస్ నుంచి వచ్చే ఫ్లైట్స్ని కూడా అక్కడే రద్దు చేసేశారు. సో ప్రెసెంట్ ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇటు ఈ దాడులకి సంబంధించి ఎప్పుడు బ్రేక్ పడబోతోంది, మళ్ళీ రొటీన్ సిచ్యువేషన్కి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా తేలిడ రావడం లేదు. ఇటు అక్కడే ఉన్న అధికారులంతా కూడా ఎటువంటి సిచ్యువేషన్ నెలకొనకుండా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అబుదాబి, దోహా, రియాద్ పైనే ప్రజెంట్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవైతే అటాక్స్ జరుగుతూ ఉన్నాయో హార్ముజ్ జలసంధి ద్వారా దాదాపు 30% పైగా చమురు రవాణా అయితే అవుతోంది. ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వార్ జరుగుతోంది కాబట్టి క్రూడ్ ధరలు పెరిగే అవకాశాన్ని కూడా ఉన్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఇండియన్స్ అందరికీ కూడా అడ్వైజరీ జారీ చేసింది భారత్. అటు ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అంటూ కూడా వారు సూచిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ పరస్పర దాడులతో అయితే గల్ఫ్ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడుతూ ఉన్నాయి. దుబాయ్లోని ఒక హోటల్పై ఇరాన్ డ్రోన్లతో అయితే దాడికి పాల్పడిందన్న వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తూ ఉంది. ఇటు ఆకస్మిక దాడితో అగ్రరాజ్యాలు సైతం అప్రమత్తమవుతూ ఉన్నాయి. దుబాయ్ అంటేనే ఎత్తైన భవనాలు, పర్యాటకానికి కూడా నిలయం. టూరిస్టులంతా కూడా దుబాయ్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. సో ఇదే టైంలో అక్కడ దాడులు జరగడంతో ప్రయాణికులు కానివచ్చు, టూరిస్టులంతా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అక్కడ కనిపిస్తోంది. بابا صار الله 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 شنو هذا بابا ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ స్థిరపడిన వేలాది మంది తీవ్ర భయాందోళనలకైతే ప్రస్తుతం గురవుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు కూడా తీవ్ర ఆందోళనలతో అయితే గడుపుతూ ఉన్నారు. పామిన్ దుబాయ్ హోటల్ పైన ఇరాన్ మిసైళ్లు పేలాయి. దీంతో ప్రజలు ఆహాకారాలు చేస్తూ చెల్లాచెదురైపోయిన పరిస్థితి దుబాయ్లో కనిపిస్తోంది. ప్రధానంగా అబుదాబి, దోహా, రియాద్ పైనే ఇరాన్ అయితే దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇటు దుబాయ్ పర్యటనలో ఉన్న మంచు విష్ణు కూడా అక్కడున్న పరిస్థితులకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. సిచ్యువేషన్ అంతా ఎంతో భయంకరంగా ఉన్నాయో తెలుపుతూ ఆయన మాట్లాడడం కూడా మనం చూసాము. ఇటు ఆకాశంలో మిసైళ్లు కనిపిస్తున్నాయని, వాటిని అడ్డుకుంటున్నప్పుడు వచ్చిన భారీ శబ్దాలతో ఇల్లు కదులుతున్నాయి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇటు ప్రపంచంలో ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఇటు మంచు విష్ణు స్పందించారు. ఇటు ప్రజల్ని సురక్షితంగా ఉంచుతున్న యుఏఈ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మంచు విష్ణు జీవితం ఎంత సున్నితమైనదో ఇటువంటి క్షణాలు మనకి గుర్తు చేస్తున్నాయి అంటున్నారు ఆయన. ఇటు ప్రజెంట్ ఇజ్రాయెల్ దాడులు, అలాగే అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో అయితే పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులు చేయగా ఇరాన్ వాటన్నిటిని కూడా ప్రతిఘటించింది. ఇది సాయంత్రానికి మరింత పెరిగే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. మొత్తంగా 8 దేశాల లక్ష్యంగా మిసైళ్లను అయితే ఇరాన్ ప్రయోగిస్తూ వస్తోంది. ఇటు ఇజ్రాయెల్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని పలు చోట్ల ప్రజెంట్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక అంతకుముందు ఇరాన్లోని దాదాపు 30 ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తూ క్షిపణులను, బాంబులను ప్రయోగించాయి ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు. ఇటు ఇరాన్ అగ్రనేతలే లక్ష్యంగా అటాక్ చేశాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసాన్ని కూడా ప్రజెంట్ ఇజ్రాయెల్ టార్గెట్గా దాడులకైతే దిగినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే ఖమేనీ సురక్షిత స్థావరానికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే అధ్యక్షుడు మసౌద్ను ఇజ్రాయెల్, అమెరికా దళాలు మొత్తానికి టార్గెట్ చేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో భారతీయులంతా సురక్షిత స్థావరాల్లో ఉండాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇటు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్ పక్పూర్ మృతి చెందినట్లుగా కూడా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇటు అబుదాబి, దోహా, రియాద్ పైన ప్రెజెంట్ అటాక్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ పూర్తిగా మూసివేసింది. దీంతో అక్కడ ఏవైతే మార్గాలు ఉంటాయో అన్ని నౌకల రవాణా పూర్తిగా కూడా నిలిచిపోయింది. ఇటు ఎయిర్పోర్ట్స్ కూడా
క్లోజ్ చేశారు. ఇటు ఎక్కడి నుంచి అయితే విమానాలు సర్వీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రెసెంట్ నిలిపివేశారు. ఇటు ప్రయాణికులంతా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ప్రజెంట్ ఇటు దుబాయ్లోని గల్ఫ్ దేశాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న తెలుగు ప్రజలు కానివచ్చు, అందరూ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ప్రజెంట్ దుబాయ్లోని ఒక హోటల్పై అయితే ఇరాన్ డ్రోన్ దాడి చేసిందన్న వార్త వినగానే తెలుగు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దుబాయ్లోని హోటల్పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడడంతో అక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక దాడితో అగ్రరాజ్యాలు సైతం బంకర్